హావ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే స్పెషల్ ఏంజల్ని అయితే తీసుకొని వచ్చేసా. సో ఆద్య సో మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో ఒక మూవీ అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది గ్లిమ్స్ కానీ అవన్నీ కూడా. సో మూవీ విశేషాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యువర్ ఫ్రమ్ వరంగల్. వరంగలా? అవును. ఏదో ఫారెన్ పిల్ల అనుకోనండి. అంటే ఆ స్కిన్ టోన్ అది చూసి కొంచెం ఫారెన్ అనుకున్నా. మన వరంగలే. సో పక్కా హైదరాబాద్. సూపర్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. సో సో దీని గురించి అంటే ఆల్రెడీ కొంతమందిని అడిగాం. సో చాలా బాగా చెప్పారు. దానికి మించి మిమ్మల్ని ఇప్పుడు అడగాలి. సో ఫస్ట్ అయితే మీ వరకు ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. లైక్ డైరెక్టర్ ఉన్నారు కదా, తను మా పెద్దమ్మకి ఫ్రెండ్ అన్నమాట. ఓకే ఓకే. సో ఒకప్పుడు లైక్ ఒకసారి దసరా ఫెస్టివల్ పిక్చర్స్ ఉంటాయి కదా, అది తను స్టేటస్లో పెట్టింది. ఓకే. అలా డైరెక్టర్ నన్ను చూసారనమాట. నా మెహందీ చూసి సెలెక్టెడ్, నా చేతులకు ఉన్న మెహందీ చూసి. సో అప్పుడు దే ఆస్క్డ్ మీ ఫర్ దిస్ మూవీస్ అండ్ ఆల్. దానికి ముందు నాకు అసలు టచ్ లేదు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా యాక్టింగ్ అయినా నథింగ్, ఏం టచ్లో లేదు. నేను నేర్చుకోలేదు కూడా యాక్టింగ్. సో ఆ పిక్చర్స్ చూసి హీ సెలెక్టెడ్. తర్వాత డిస్కషన్స్ అయ్యాయి. 1 year గ్యాప్ వచ్చింది డిస్కషన్స్లోనే. అండ్ దెన్ కోవిడ్ టైంలో ఐ సెడ్ ఓకే అండ్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అప్పుడు ఓకే చెప్పారా? 1 year తీసుకున్నారా? యా, అంటే అలవాటు లేదు కదా, వి డోంట్ నో వాట్ అంటే చేయగలమా లేదా. ఓకే. అండ్ ఆల్సో అసలు నేను ఎప్పుడు యాక్టింగే చేయలేదు, నేను నేర్చుకోలేదు కూడా. సో నేను అది క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో లీడ్ రోల్ చాలా వెయిటేజ్ ఉంది. సో నేను అది క్యారీ చేస్తానా లేదా అనేది ఒకటి ఉండే. అండ్ ఆల్సో సినిమా అంటే కూడా కొంచెం ఉంటుంది కదా. సో దానికి 1 year పట్టింది. దాని తర్వాత ఐ సెడ్ ఓకే అండ్ ఐ డిడ్. అప్పటికి అంటే ఈ టిక్ టాక్ అని ఇవన్నీ ఉండి ఏం చేయలేదా? అంటే యాక్చువల్లీ అంటే జస్ట్ ఉన్నారా? ఆ ఇంట్రెస్ట్ ఉందా? అంటే అది కూడా నార్మల్గా మా మమ్మీ ఎప్పుడో నార్మల్గా వీడియోస్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది నాకు. సో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేయడం అలా, దట్స్ హౌ కొంచెం ఎక్స్ప్రెషన్స్ అనేవి ప్రాక్టీస్ అయింది నాకు. సో టిక్ టాక్ అంటే ఉండేది, బట్ అంతలా లేదు. బికాస్ నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండే, అప్పుడు హాస్టల్లో ఉండే కాబట్టి దర్ ఇస్ నో టిక్ టాక్. తర్వాత కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ టిక్ టాక్ సోషల్ మీడియా అంతా ఎక్కువ పెరిగింది కదా. సో అప్పుడే ఇంకా 3 నెలలు ఖాళీ ఉండడం అన్నీ చూసాను ఒకసారి. సో అయితే చాలా చిన్న ఏజ్లోనే వచ్చినట్టున్నారు అయితే ఇండస్ట్రీకి. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అంటే మీ వైపు నేను చూస్తున్నా, నా కళ్ళు ఇంకో కళ్ళు వైపు వెళ్తున్నాయి. సో ఏంటి అది? ఇది మా మమ్మీ ఐస్. కొంచెం పైకి చూపించలా? ఓ యా. సో మై మదర్ ఐస్ తన బర్త్డేకి ఇలా వేసుకొని ఉండే పర్మనెంట్గా నన్ను చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి. సో అంటే మీకు మీ మమ్మీ గారు ఎంత ఇష్టమో తెలుస్తుంది. మాకు మా మమ్మీ గారు ఇష్టమే, కానీ ఈ బ్లాక్లో తెలుస్తుంది వెళ్దా. ఆల్రెడీ ఇటు ఉంది కదా ఒకటి. ఇది అన్నయ్య. ఎస్. సో అంటే మీరు టాటూ లవరా? అంటే లవర్ అని కాదు, బట్ యా మా మమ్మీ కోసం వేయించుకున్నా. లైక్ ఎప్పుడు ఉంటది చూస్తున్నట్టు అని. చాలా బాగుంది. ఆల్సో యూనిక్ గా. ఆంటీ గారు హాయ్. మీకు ఎవరేం అనాలన్నా మీతో ఆంటీ ఉన్నారనేసి భయం ఉంటుంది అయితే. సో ఫస్ట్ నన్ను ఎవరు చూసినా ఫస్ట్ వాళ్ళ ఐస్ ఇక్కడికి వెళ్తాయి. అదే కదా, ఫస్ట్ నేను రాగానే స్టార్టింగ్ అదే సరే అడుగుదామని చూసా. సో మమ్మీ గారి పేరు కవిత రెడ్డి. సో అంటే ఇప్పుడు జనరల్గా మీకు ఇంట్రెస్ట్ లేదు, సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు అని కాదు, ఉంది, బట్ నాకు తెలియదు. ఓకే. ఇంట్రెస్ట్ అనేది ఉంది, ఆ ప్యాషన్ అనేది ఉంది, చేయాలి అనేది ఉంది. బట్ సో ఇంట్రెస్ట్ అనే కాకుండా, సో ఇంట్రెస్ట్ లేకుండా లేదు. ఐ హ్యాడ్ దట్ ప్యాషన్. ఇది డాన్స్, యాక్టింగ్ ఇదంతా ఉండే నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. బట్ ఏంటి అంటే నాకు రాదు, ఆ డౌట్ ఉండే. జస్ట్ నేను నేర్చుకోలేదు కదా, నాకు రాదు, నేను పర్ఫెక్ట్ భయం ఉంటుంది. యా, ఓకే, అది ఉండే. సో మొత్తానికి అంటే ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ ఉందా పేరెంట్స్ నుండి? యా ఉంది. ఇంటి దగ్గర నుంచి ఇంట్లో సపోర్ట్ ఉంది. ఏంటి అంటే ఇన్ వాట్ ఎవర్ ఇండస్ట్రీ యు ఆర్, యూ హ్యావ్ టు బి బెస్ట్. కరెక్ట్ పాత్లో నడిస్తే ఎవ్రీ వన్ విల్ బీ సాటిస్ఫైడ్ అండ్ గుడ్ కదా. సో అలానే ఇంట్లో వాళ్ళు కూడా. సో అంటే ఎక్కువగా బ్యూటిఫుల్ అమ్మాయిలందరూ వరంగల్లోనే ఉంటారా?
మేబీ ఆ ప్లేస్ అట్లా మారుస్తుందేమో. నిజంగా చాలా మందిని చూసా, సో చాలా బ్యూటిఫుల్గా అనిపించారు. ఓకే. సో అటువైపు వెళ్ళి తీసుకుంటుంది ఇంకా. దెన్ ఈ ప్రాజెక్ట్లో మీకు ఆ స్టోరీ ఎలా నెరేట్ చేశారు, మీకేం నచ్చింది స్టోరీలో? సో నాకేం నచ్చింది అంటే దట్ విలేజ్ వైబ్ Okay. అండ్ అమ్మాయి క్యారెక్టర్ లైక్ వెరీ సెన్సిటివ్, హంబుల్, నార్మల్ అమ్మాయి వైబ్, అది నాకు నచ్చి ఉండే. Okay. అండ్ ఆల్సో ఈ మూవీలో ఏంటి అంటే చాలా తెలంగాణ కల్చర్ని ఎలివేట్ చేస్తున్న మూవీ అన్నమాట. సో మీరు చూస్తే ఏ మూవీలో కూడా బతుకమ్మ సాంగ్ అనేది ఫుల్గా ఉండదు. బట్ ఈ మూవీలో ఏంటి అంటే మేము అంత వాట్ డూ సే అంత ఏమంటారు దాన్ని, సో అంత డేర్ చేసి మేము అది ఫుల్ సాంగ్ చేసామన్నమాట. సో మీరు చూసుకుంటే ఏ సినిమాలో అయినా ఒక చిన్న 2 లైన్స్ 3 లైన్స్ వరకు ఉంటాయి, 1 minute 30 seconds సాంగ్ ఉంటుంది బతుకమ్మ మీద, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కల్చర్. సో ఏది కొంచెం మిస్టేక్ చేసినా ఇట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ మూవీ అన్నట్టు చాలా మంది డేర్ చేయరు. బట్ ఈ మూవీలో ఏంటి అంటే తెలంగాణ కల్చర్ అయినా తెలుగు కల్చర్ అయినా చాలా డీప్గా వెళ్ళి తీసుకున్న మూవీ అన్నమాట. సో బతుకమ్మ సాంగ్ కూడా ఫుల్ 3 minutes సాంగ్ ఉంటుంది, బతుకమ్మ సాంగ్ మంగ్లీ గారు పాడారు. సో అలా చాలా కల్చర్ని రిచ్ చూపించే మూవీ. సో అలా నేను ఇది చూస్ చేసుకున్నాను. మీకు ఏ పాయింట్ నచ్చింది బాగా, అంటే మీ క్యారెక్టర్లో ఒక పాయింట్ నచ్చుతుంది కదా బాగా, అదే పాయింట్? సో ఈ క్యారెక్టర్లో ఏ పాయింట్ నచ్చింది అంటే దట్ సెన్సిటివ్నెస్, ఇంట్లో ఉండే అమ్మాయి టైప్ ఆఫ్ వైబ్, అది నాకు చాలా నచ్చింది. ఓకే, సూపర్. ఇదంటే 2020-21 ఆ టైంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 25కి వస్తుంది. సో అంటే ఈ గ్యాప్లో మీకు అంటే అక్కడ కనెక్ట్ అయిపోయి ఉండిపోయారు కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఏవైనా రావాల్సినవి ఆగిపోయాయా? అంటే రావాల్సినవి ఆగిపోలేదు, నేనే ఆపిన కొన్ని. ఎందుకని? బికాజ్ ఇది నేను షూట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ 17 years old అండ్ అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ దట్ మూవీ లైక్ రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో వేరే దగ్గర కూడా ఇలా ఏమన్నా అవుతుందా, ఇంత కష్టపడినాక మళ్ళీ ఇంత లేట్ అవుతుందా మూవీ రిలీజ్ అవ్వడానికి అన్నట్టు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్, ఆ డైలమా ఉండే. సో అండ్ ఆల్సో ఐమ్ డూయింగ్ అదర్ థింగ్స్ టు, నా బిజినెస్ ఉంది, ఐమ్ స్టడీయింగ్ టు. సో బిజినెస్ ఏం బిజినెస్? ఐమ్ అ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఐ గివ్ ట్రైనింగ్స్ అనమాట. నాకు అకాడమీ ఉంది వరంగల్లో అండ్ వీ ఆల్సో హ్యావ్ 2 salons అనమాట. ఇది కూడా అక్కడే? యా. అంటే జనరల్గా అందరూ సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి బిజినెస్లో దిగుతారు అనుకోండి అని విన్నాను ఎక్కువగా. సో లాస్ట్ మంత్ ముమైత్ ఖాన్ గారు ఒక పెట్టారు సేమ్ మేకప్. సో అంటే ఏంటి మీరు స్టార్టింగే డేర్ చేసేసారు? అంటే లైక్ మై మామ్ వాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ 15 years అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు ఉంది, ఎప్పుడు మమ్మీతో వెళ్ళడం చూడడం, అది హ్యాబిచువేట్ అయింది నాకు. సో ఆల్సో ఐ హ్యావ్ అ సీనియర్ విత్ మీ, మా మమ్మీ నాతో ఉంది కాబట్టి నాకు ఆ డేర్ చేయడానికి కష్టం అవ్వలేదు. సో ఫైనాన్షియల్గా అవన్నీ మరి అంటే బిజినెస్ అనేసరికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎప్పుడు మనం పెట్టిగానే బిజినెస్ అయిపోదు. సో నేను మొత్తం బిజినెస్ వైపే ఉండట్లేదు కదా, ఐమ్ ఆల్సో డూయింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐమ్ ఆల్సో డూయింగ్ యాక్టింగ్, ఇదంతా ఉంది కాబట్టి అక్కడ లాస్ అని ఐ కెన్ గెట్ ఫ్రమ్ దిస్. సో మీ బిజినెస్ సంబంధించింది ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారా? యా, వీ హ్యావ్ సెపరేట్ పేజ్ ఫర్ దాట్. నా పేజ్లో కూడా అన్ని పోస్టింగ్. సో పెట్టండి కానీ ఎంత కాస్ట్ అంతే ఎప్పుడు తిట్టకండి. లేదు లేదు, అట్లేం చేయం. ఆల్సో మేము ప్రైసింగ్ చాలా తక్కువనే ఉంటుంది. సో మమ్మల్ని ప్రైసింగ్ వెరీ కాస్ట్ అన్నాను అనుకో మళ్ళీ అడుగుతా తిట్టకండి అని. లేదు, సో సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అయిపోతారు. మీరు నాకు ఐడియాలు ఇస్తున్నారు. సో అంటే తెలుసు కదా అలేఖ్య పికిల్స్ అనేది ఎంత ఫేమస్ అయిందో, వరల్డ్ వేర్గా వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ అలాంటివి వేస్తే మీరు కూడా క్యూట్గా ఉన్నారు, మీలాంటి వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేస్తే మాలాంటి వాళ్ళని తట్టుకోలేదు. సో మీరు తెలిస్తే చాలా క్యూట్గా చెప్పేటట్లే ఉన్నారు, అంటే ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అలా ఉంటుంది. సో సూపర్. అయితే బిజినెస్ అయితే బాగానే ఉందా? సో దెన్ బిజినెస్ గురించి కాదు, ఇటు ప్రాపర్గా యాక్ట్రెస్గా మాట్లాడుకుంటే, యాక్ట్రెస్గా మనం రాకపోతే ఓకే అక్కడ వరకు ఉంటుంది. బట్ ఒక్కసారి మనం వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు పడాలి, మనం ఆగకూడదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది.
సో మీకు ఫస్ట్ మూవీతో ఆ ఫస్ట్ 2 days షూట్ తర్వాత మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది నేను చేయగలను అమ్మయ్య అని. ఎస్. సో నెక్స్ట్ ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ ప్లాన్ చేసుకున్నారు ఏంటి? సో నెక్స్ట్ వెన్ ఎవర్ ఐ చూస్ అ క్యారెక్టర్ అది నాకు కొంచెం టచ్లో ఉండాలి అండ్ అది షుడ్ గో ఇన్ టు పీపుల్. లైక్ నేనేదో నాకు నచ్చిన క్యారెక్టర్ చూస్ చేసుకొని నేనేదో చేయడం కాదు. ఐ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ అది మంచి క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళే క్యారెక్టర్ అయితేనే అది చూస్. అంతేగాని ఏది వస్తే అది చేయడం అది నాట్ డూ దాట్. అండ్ ఒక యాక్ట్రెస్గా చెప్తే మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే ప్రొఫెషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ప్రొఫెషన్ ఆర్ ఫేమ్? వాట్, మనీ ఆర్ ఫేమా? మనీ ఆర్ ప్రొఫెషన్? ఫేమ్ ఆఫ్ కోర్స్. ఫేమ్, మనీ అవసరం లేదు. ఫేమ్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ కమ్. సో ఓకే, అంటే ఈ గ్యాప్లో మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చే ఉంటాయి. ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇలాంటి వాటికి చాలామంది అడిగి ఉంటారు. మీరు స్టెప్ వేయలేదా, వద్దనుకుంటాను? వెబ్ సిరీస్ ఒకటి చేశాను. చాలా మంది నరేట్ చేస్తారు స్టోరీస్, బట్ మనకి నచ్చింది అది సక్సెస్ అయ్యేది విల్ నో రైట్, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అట్లా ఇన్ని నుంచి ఐ చూస్ వన్ స్టోరీ అండ్ ఐ డిడ్ దట్ వెబ్ సిరీస్ అండ్ చాలా మంచిగా వెళ్ళింది ఆ వెబ్ సిరీస్ కూడా. సో యా, ఒక వెబ్ సిరీస్ చేశాను అండ్ సమ్ సాంగ్స్ చేశాను అండ్ ఐమ్ జస్ట్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్. అండ్ వెబ్ సిరీస్ కూడా ఒప్పుకోవాలంటే మంచి హీరో ఉండాలి నాలాగా కూడా. మీలాంటి వాళ్ళని ఎందుకు యాడ్ చేసుకుంటున్నారు? ఏదో కాస్త ప్రోమోలు వేసుకుందని. జస్ట్ జోక్. అంటే జనరల్గా వెబ్ సిరీస్ అంటే అవి చేసేటప్పుడు ఏంటంటే కొత్తగా యాక్టర్స్ యాక్టింగ్ చేసే వాళ్ళకి అలా అవి చేస్తూ కొద్దీ మనకు ఆ ఫియర్ అనేది పోతుంది. కెమెరా ఫియర్ కానీ లేకపోతే మనకి అంటే పెద్ద డైరెక్టర్ చేతిలో పడేసరికి మనం ఒక సైన్ అయిపోతారనమాట. అందువలన ఎక్కువగా వెబ్ సిరీస్లకి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ జనాల్లో రీచ్ కూడా అదే ఉంది కాబట్టి అందుకే అడిగా. ఓకే, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఏంటంటే ఐ నెవర్ హ్యాడ్ దట్ కెమెరా ఫియర్, ఎప్పుడూ లేకుండే. ఐ వాజ్ చిన్నప్పటి నుండి కంట్రీ లేదు, స్కూల్ నుంచి కూడా ఐ వాజ్ వెరీ యాక్టివ్, సూపర్ యాక్టివ్ గర్ల్. సో ఎప్పుడు ఆ కెమెరా ఇంక ఇది అవసరం లేదు. సో అమ్మాయిలు ఎక్కువగా జనరల్గా చాలా అంటే టెడ్డీ బేర్లు ఇలా ఇష్టం ఉంటాయని తెలుసు. నెయిల్ పాలిష్ అదే నెయిల్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి? అంటే అది జస్ట్ యాడ్ ఆన్. చాలా బాగున్నాయి, ఇలా చూపించి. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. అంటే జనరల్గా ఒక ఏనికి ఉంచుతారంటారు, ఇంకొక చేతికి ఉంచరు. మీరు 2 చేతులకి పెట్టుకున్నారు ఏంటి? అంటే ఒక చేతికుండి ఒక చేతికుండకపోతే వియర్డ్గా కనిపిస్తుందని రెండేళ్ళకి కవర్ చేసేసారు. సో పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఇప్పుడప్పుడు అంటే కంకణం కట్టుకున్నట్టు ఇదా? చాలా మంది అడిగారు నీ కంకణాల గురించి కదా, అంతే కదా. యా, ఇదేంటి అంటే రీసెంట్గా మా అకాడమీ ఓపెనింగ్ పూజ అయింది. సో ఆ రోజు కంకణం ఒకటి, శ్రీరామనవమిది ఒకటి కంకణం. మళ్ళీ ఇప్పుడు తీస్తారా అవి? అంటే సమ్ టైమ్స్ ఏమైనా ఉంటుందా? అంటే అవి పోయినప్పుడే తీస్తా అంటే ఎందుకంటే. కానీ మేమేమనుకున్నాం అంటే పెళ్ళైన ప్రమోషన్ కోసం పెళ్ళిని కూడా పక్కన పెట్టి వచ్చిన అమ్మాయిలు. సో ఏంటి అదే పెళ్ళి అయితే ఇంత బేగా చేసుకోరు. ఏంటి పెళ్ళి, మ్యారేజ్? నో, ఐఎమ్ జస్ట్ 21 years old కదా, ఇప్పుడప్పుడే పెళ్ళి. సో అంటే ఏంటి ఫ్యూచర్లో ఆ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా, డ్రీమ్ ప్రాజెక్ట్స్ కానీ ఎలా? యాక్టింగ్ సైడ్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఐ డోంట్ చేస్, నాకేదొస్తే ఐ విల్ టేక్ ఇట్. అంతేగాని నేను దాని వెనక వెళ్ళి చేసి అంత లేదు. నా వరకు వస్తే ఐ జస్ట్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్ అండ్ ఐ డూ. చాలా కూల్ అండ్ కామ్గా వెళ్తున్నారు అయితే లైఫ్లో. సో ఒక క్లారిటీతో. సో ఇంత క్లారిటీలో అంటే మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి అడగాలనుకుంటాను. చాలా లైఫ్ ఇప్పటి వరకు చూసి ఉంటారు ఈ 21 yearsలో. సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే పర్సూయింగ్, అంటే ఫస్ట్ ఇప్పుడు మన ఒక డిగ్రీని ఎలా పర్సీవ్ చేస్తాము, దీన్ని కూడా అంతే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ అదే ఉండాలి, సేమ్ థింగ్. ఇఫ్ యు ఆర్ లవింగ్ సమ్ వన్ యూ హ్యావ్ టు షో ద సేమ్ లవ్ ఎండ్ వరకు కూడా. అంతేగాని ఫస్ట్లో ఎక్కువ లవ్ చేసి తర్వాత అది డిక్రీజ్ అవ్వకుండా వెళ్ళడం కన్నా యూ హ్యావ్ టు పర్స్యూ ఇట్ స్టెప్ బై స్టెప్. ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వద్దు. సో దట్స్ వాట్ ఐ
సూపర్. నాకు లవ్ అంటే. వరంగల్ అమ్మాయిలు జనరల్గా అబద్ధాలు ఆడరని నాకు తెలుసు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఓకే. సో ఆనెస్ట్గా చెప్పేస్తారు. సో అలా ఎవరు అమ్మాయిలైనా అబద్ధాలు ఆడరు వరంగల్ ఎందుకు? నాకెందుకు అంటే నాకు కొంచెం పరిచయమైన వాళ్ళు చెప్తాను. అచ్చా, మన సర్కిల్లో ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పుకోవాలి. నెక్స్ట్ మూవీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మీ పేరు చెప్తా, ఎంత బాగా చెప్పారని. సో అలా చూసుకుంటే ఈ ఇప్పుడున్న 2025 జనరేషన్లో సో అబ్బాయిలు జెన్యున్గా ఉన్నారా, అమ్మాయిలు జెన్యున్గా ఉన్నారు లైఫ్లో? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. సో అబ్బాయి జెన్యున్గా ఉన్నారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ జెన్యున్ టు నా బాయ్ ఫ్రెండ్ ఆర్ నా బాయ్ ఫ్రెండ్కి నేను జెన్యున్గా లేను అంటే ఫస్ట్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ హిమ్ కొంచెము ఆర్ ఎక్కువ, అండ్ ఆల్సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ యూ టూ. సో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్, be loyal. So if you don't want to be loyal, if you can't be loyal, just don't get into relationship. Is what I బట్ అంటే మీరు చాలా క్లారిటీగా చెప్పారు, బట్ ఈ రోజుల్లో అలా ఉన్నారంటారు? అంటే ఉంటారు, నేనున్నా కదా. ఎక్కడో ఒక ఆనిముత్యం ఉంటుందిలేండి. ఇంకా అదే అంటే ఏమో ఉంటారు బట్ సిచ్యువేషన్స్తో మారి ఉంటారు ఒకవేళ ఉండకపోతే. బట్ ఎవ్రీబడి విల్ బీ లైక్ దాట్ ఓన్లీ, సిచ్యువేషన్స్ చేంజ్ చేస్తాయి. సో ఓకే, ఆద్యకి నచ్చాలి అంటే ఒక అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్? అదే నేను చెప్పా కదా, పర్స్యూవింగ్నెస్ అండ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్కింగ్నెస్. సో ఇవన్నీ ఉండాలి. ఎస్. సో జనరల్గా అంటే ఇప్పుడు అమ్మాయిల పాయింట్ ఆఫ్ నుండి చెప్పారు కదా, జనరల్గా ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి ఒక అమ్మాయిని చూసి ఏం చూసి లైక్ అవుతారు, ఇష్టపడతారు? అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పమంటున్నారా నన్ను? అమ్మాయి అంటే మనకు అన్నీ తెలుసండి, సోషల్ మీడియా ఉన్నామంటే అన్నీ తెలుస్తాయి మనకి. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ఈ జనరేషన్లో అయితే వాట్ ఐ థింక్ ఇస్, అబ్బాయిలంతా అందరి మైండ్లో ఒకటి ఏముంది అంటే ఈ అమ్మాయి మనకి గర్ల్ ఫ్రెండ్గా వచ్చే అమ్మాయి అయినా ఈ అమ్మాయికి ముందు ఇంకెవరైనా పాస్తుందేమో. సో ఎట్లా అంటే చిన్న పిల్లలు కూడా పెద్ద అయినాక వేరే ఎవరితోనో ఉన్న అమ్మాయి నీకు వస్తుందిరా, ఇప్పుడే సెట్ చేసుకొని ఉండు, ఎవరితో కనెక్షన్ లేని అమ్మాయిని అన్నట్టు ఆ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఎస్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ జనరేషన్ అట్లుంది. ఏంటంటే అబ్బాయిలందరికీ ఇప్పుడే ఎవరితో పాస్ట్ లేని అమ్మాయిని సెట్ చేసుకుంటే తను మనతోనే ఉండిపోతుంది, ఇంకెవరితో కనెక్షన్ ఉండదు ఆమెకి అనేది బాగా ఫిక్స్ అయింది అబ్బాయిలకి. సో ఐ గెస్ అదే చూస్తారు అనుకుంటున్నాను నేనైతే. సూపర్, నిజంగా అంటే ఆనెస్ట్గా చెప్పారు. ఎక్కువ మంది అదే చూస్తున్నారు. అంటే జనరల్గా ఎవరో గర్ల్ ఫ్రెండ్ మన వైఫ్ అనుకున్న కన్నా మనమే గర్ల్ ఫ్రెండ్ అయితే బెటర్ అనేటట్లు ఉన్నారు. సో ఆనెస్ట్గా సూపర్. అండ్ అంటే సోషల్ మీడియాలోకి మాట్లాడుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, మీకంటూ పర్టికులర్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏం చెప్తారు? సో దట్ డిపెండ్స్ ఆన్ ద వే వి యూస్. ఏదైనా గుడ్డా బ్యాడా అనేది మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఈవెన్ ఇంటర్నెట్ అయినా, ఈవెన్ సెల్ ఫోన్ అయినా, దేనికైనా మనం సరెండర్ అవ్వద్దు. వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ అ సర్వెంట్. మన పనులు చేసుకోవడానికి, మనం ఎర్న్ చేసుకోవడానికి దాన్ని సర్వెంట్ లాగా చూసుకుంటే ఇట్ విల్ బి గుడ్. మనం సరెండర్ అయితే ఇట్ విల్ బి బ్యాడ్ డెఫినెట్లీ. ఓకే, చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారా వచ్చిన టెక్స్ట్ మెసేజ్లు? చూస్తారా? సో ఎన్ని ప్రపోజల్ వచ్చాయి? యాక్చువల్లీ నా ఆడియన్స్ ఏంది అంటే నన్ను అందరూ ఎట్లా చూస్తారంటే, ఇంకా చిన్నపిల్ల అనకండి. చిన్నపిల్లలా కాదు, దిల్ సీ మీ లైక్ ఎల్డర్లీ పర్సన్. ఒక పర్సన్ వాళ్ళు ఎప్పుడు రీసెంట్గానే నాకు చాలామంది అమ్మాయిలు ఫాలోవర్స్ ఉన్నారు, అబ్బాయిల కన్నా అమ్మాయి ఫాలోవర్స్ ఎక్కువ. అండ్ చాలా మంది నన్ను ఎలా చూస్తారంటే ఒక మోటివేషన్ ఇచ్చే ఎల్డర్ పర్సన్ లాగా చూస్తారు. సో దానితో ఏంటి అంటే నాకు ఈ ప్రపోజల్స్ తక్కువ, సజెషన్స్ అడగడం ఎక్కువ ఉంటుంది అనమాట నా మెసేజ్ రిక్వెస్ట్లో. రీసెంట్గా ఒక అమ్మాయి 2 days అవుతుంది అనమాట, నైట్ నాకు రిక్వెస్ట్ పెట్టింది. ఏమని అంటే, అక్క నేను ఆటోలో వెళ్తున్నా మా ఇంటికి, ఒక అంకుల్ మిస్బిహేవ్ చేస్తున్నాను నాతో, వాట్ షుడ్ ఐ డూ అని. షీ జస్ట్ టెక్స్టెడ్ మీ. నేను అప్పుడు చూసి ఐ కాల్డ్ హర్,
ఐ కాల్డ్ హర్ అండ్ షీ వాజ్ లైక్ ఇంటికి వచ్చేసాక నేను ఏం చేయలేకపోయినా భయం అయి ఉండే ఐ వాజ్ అలోన్ ఇది అది చెప్తే ఐ వాజ్ లైక్ నువ్వు అట్లా అలోన్ ఉన్నప్పుడు షీ టీమ్కైనా పోలీసులకైనా కాల్ చేయాల్సింది అని చెప్తే షీ వాజ్ లైక్ ఏమో అక్క మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని అట్లీస్ట్ డిడ్ యూ టెల్ యువర్ పేరెంట్స్ అంటే లేదక్క పేరెంట్స్కి చెప్తే అప్పుడు ఏం చేసినావు అరవాల్సింది అని తిడతారు రిటర్న్లో అని. సో అలా నాకు మెసేజెస్ వస్తాయి చాలా. ఓకే ఓకే. ఈ ప్రపోజల్స్ అండ్ ఆల్ అంటే ఒకటో రెండో వస్తాయి, అవి కూడా ఫేక్ అకౌంట్స్. కాదు మీ ఏజ్ ఏంటండి, మీకు వచ్చేవి ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, అక్కడ వస్తున్నవి ఏంటి? సో మోటివేషన్స్ ఫేక్ అయిపోతారేమో. అఫ్ కోర్స్ ఐమ్ క్యూట్ టు, బట్ ఏంటి అంటే చాలా మంది అలానే చూస్తారు నన్ను. సో ఈ ప్రపోజల్ రిక్వెస్ట్లు అంటే కొన్ని వస్తాయి, అవి వచ్చేవి కూడా ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తాయి. రియల్గా డేర్ చేయలేరు ఏమో, గట్టిగా ఇచ్చేస్తారనేమో. సో మీరు సిబ్లింగ్ ఎంతమంది? నాకు తమ్ముడు ఉన్నాడు. మమ్మీ డాడీ తమ్ముడు. సో క్యూట్ ఫ్యామిలీ. ఎస్. సో మమ్మీ డాడీ నేను సపోర్ట్ ఉందా? యా, చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీ అంటే కొంతమంది వద్దు అంటారు, ఆఫ్ కోర్స్ మీ మమ్మీ గారు ఆల్రెడీ ఇండస్ట్రీనే. సో ఇండస్ట్రీ అంటే వద్దు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ వీఆర్ చూసింగ్. సో మా ఇంట్లో కూడా ఫస్ట్ అట్లనే అన్నారు, 1 year గ్యాప్ అందుకే వచ్చింది. ఓకే, వద్దు సినిమా ఎట్లా దానికోసమా అని అన్నారు. బట్ క్యారెక్టర్ ఈజ్ నైస్ అండ్ ఆల్సో లక్కీలీ నాకేంటి అంటే ఒక మంచి టీం దొరికింది, సపోర్టింగ్ టీమ్. డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, నాకు యాక్టర్స్ అయినా, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ అలాట్. ఏ మిస్టేక్ చేసినా చెప్తుండే, కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తుండే. అండ్ ఆ సెట్ మొత్తంలో ఐ వాజ్ యంగెస్ట్ అనమాట, చిన్న పిల్లోడు. సో దే హావ్ టేకెన్ మీ గుడ్ కేర్, మంచి కేర్ తీసుకున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. మీరు మాట్లాడుతుంటే అక్కడ చిన్నపిల్లలా కనిపించట్లా, చాలా మెచ్యూర్డ్గా ఇస్తున్నారు. మీకు అట్లా అనిపిస్తుందేమో, బట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే దట్ కిడ్ ఇన్ మీ విల్ కమ్ అవుట్. చేద్దాం, టైం స్పెండ్ చేద్దాం. అండ్ రైట్ ఫైనల్గా అంటే డైరెక్టర్ గారు చూసుకుంటే రైటర్ అండ్ డైరెక్టర్ తనే. సో స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మనకు ఒక వెర్షన్లో చెప్తారు. సో ఫైనల్లీ ఆ అవుట్పుట్ వచ్చేసరికి వెర్షన్ అంటే కొన్నిసార్లు మారుతుంటాయి. సో మీకు చెప్పింది ఆయన ఎగ్జాక్ట్గా తీసారా యాజ్ ఇట్ ఈస్? తిరుపతి అన్న మాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను వినలే ఫస్ట్ స్క్రిప్ట్, మా అమ్మ విన్నది. మా అమ్మిని నాకు చెప్పింది కొన్ని గ్లిమ్స్ లాగా. సో దోస్ గ్లిమ్స్ వర్ సేమ్, అదే షూట్ చేసినాం మేము ఇక్కడ కూడా. అన్ని క్లియర్గా లాగ్డ్ స్క్రిప్ట్ చెప్పారు మాకు. సో దట్స్ వాట్ వి షాట్. యా. సో లీడ్ రోల్ అనేసరికి భయం వేసింది అన్నారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తారా కంటిన్యూ? అఫ్ కోర్స్ చేస్తాను. అప్పుడు భయం కాదు, డౌట్, కాన్ఫిడెన్స్ లేకపోవడం. యా. సో బుర్రలో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు. సో దీంట్లో ఎక్కువ చూసుకుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని విన్నా. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే అబ్బాయికి లైక్ హీరో అండ్ హీరోయిన్ మేమిద్దరం చిన్నప్పుడు లైక్ క్లోజ్ ఉండే. అండ్ దెన్ హాలిడేస్కి నేను వస్తాను అనమాట వాళ్ళ ఊరికి. ఆ వచ్చే గ్యాప్లో హీరో అండ్ అదర్ గర్ల్ రోల్ ఉంటారనమాట రిలేషన్. సో వెన్ ఐ గెట్ ఇన్ షీ విల్ బి అవుట్. సో ఇట్స్ నాట్ ఎ ట్రయాంగిల్. అదే చెప్పా ట్రయాంగిల్. బట్ ఆ హీరోకి ఈ హీరోయిన్ చిన్న, ఆ హీరోయిన్ పెద్ద. సో నిన్న అక్కడ కూడా క్యూట్గా చూపించారు, మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. సో ఫైనల్గా వెళ్ళే ముందు హార్ట్ కావాలి. ఏ హార్ట్? హార్ట్. ఈ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హార్ట్స్తో నిండిపోయింది. బ్లాక్లో వైట్ హార్ట్ చాలా బాగుంది. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. ఇప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ అండ్ నార్మల్గా ఇదే చేస్తున్నా. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ మంచి స్క్రిప్ట్ ఐల్ డెఫినెట్లీ డూ. అంటే ఉంటుందా అద్య, మనం అంటే స్టార్టింగ్ దిగిపోయాం, ఇంకా దీంట్లో ఉండాలి అన్నప్పుడు కొంచెం మంచి రోల్స్ ఈ టైప్ పడాలి అని ఆ పిచ్ ఉంటుంది అనమాట. సో అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా, డిఫరెంట్ రోల్స్ ఏమైనా చేయాలని? డిఫరెంట్ రోల్స్ అనేది లేదు, బట్ ఒక్క ఫిలింలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా అది కావాలి ఫస్ట్. యా. సో అవి నాకు ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ దాట్ క్యారెక్టర్స్. ఒకటే మూవీలో ఒక 2-3 కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్ చూపిస్తే ఏంటి అంటే 3 సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, ఒకటే మూవీలో వీ కెన్ షో. సరే, బాగా ప్లాన్ చేశారు సార్. చాలా బాగున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ప్రాజెక్టులు నీకు మంచి క్యూట్ లవ్ స్టోరీసే వస్తాయి అనుకుంటాను. ఎందుకంటే
స్మైల్కి చాలా ఫిదా అయినారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.